మాటలకేముంది? అతి ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే ఆచరణ. కాబట్టి మనకు పాపాలు వస్తూ ఉంటాయి. పాపాలు అని అంటే పాప భావనలు. వాణ్ణి పాడు చేయాలి, వీడిని నాశనం చేయాలి, నా పొట్ట నింపుకోవాలి ఇత్యాది భావాలు ఏవైతే ఉన్నాయో వాటిని పాపాలు అంటారు. దాన్నే దైత్యులు అని అంటారు. దైత్యులు అంటే ఇతరుల పని నాశనం చేసి ఆనందం పొందేటువంటి వాడు. విశ్వామిత్రుడు మహానుభావుడు చక్కటి యజ్ఞం చేస్తూ ఉంటే ఆ మారీచ సుబాహులకు ఏం రోగం అండి? ఆ యజ్ఞ కుండంలో రక్తపు కుండలు తీసుకొచ్చి బోర్లిస్తూ ఉండేవాడు. వాడికి ఏమైనా ఆనందం, వాడికి ఏమైనా ప్రయోజనం ఉంటుందా? ఈయనేమో మహాకార్యం చేస్తున్నాడు జగత్ క్షేమం కోసం. విశ్వామిత్రుడు ఆయన. విశ్వామిత్రుడు అంటే విశ్వానికంతటికి మిత్రుడు. విశ్వం అంటే సమస్తమైన సృష్టికి మిత్రుడు. ఎందుకనంటే ఆయన మహానుభావుడు గాయత్రి మంత్రాన్ని మనకు ప్రసాదించాడు. అటువంటి గాయత్రి మంత్రాన్ని ప్రసాదించిన విశ్వామిత్రుడు యాగం చేస్తూ ఉంటే దాన్ని పాడు చేయడానికి మారీచ సుబాహువులు మొదలైన వాళ్ళందరూ కూడా రక్తపు కుండలు తీసుకొచ్చి ఈ అగ్ని కుండంలో పోసి పక్కపక్క నవ్వుకుంటున్నారు. ఎంత పని చేశామని నవ్వుతూ ఉంటారు. అది దైత్య బుద్ధి.